బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లిలోని కైలాసపట్నం అనాథ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ తో నలుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అదేవిధంగా 24 మంది అస్వస్థకు గురవడంతో వైజాగ్ జీజీహెచ్ హాస్పిటల్కు వారిని తరలించడం జరిగింది. బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లిలోని కైలాసపట్నం అనాథ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ కావడంతో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలోనే 27 మంది అస్వస్థకు గురవడంతో వైజాగ్ జీజీహెచ్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, కిరణ్మయ్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అనేది చాలా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఫుడ్ పాయిజన్ అనేది చాలా విపరీతంగా జరుగుతుంది. అంటే ఫుడ్ సంబంధించింది హాస్టల్ నిర్వాహకులు ఖచ్చితమైన అంటే పరిశుద్ధమైన ఆహారాన్ని ఇవ్వాల్సిన చోట కొన్ని చోట్ల చాలా విషపూరితంగా మారిపోయి పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. ఇందులో భాగంగానే అనకాపల్లి జిల్లా కైలాసపట్నం అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినట్లు జరుగుతుంది. దాంట్లో దాదాపు అనాథ ఆశ్రమంలో 140 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో 4 విద్యార్థులు చనిపోయినట్లు తెలుస్తుంది. అట్లాగే మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా 27 మందికి అస్వస్థ ఉండటంతో వారిని అందరినీ జీజీహెచ్ విశాఖ జీజీహెచ్ కు తరలించడం తెలుస్తుంది. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా సీరియస్ ఉన్నది. దీనిపైన ప్రభుత్వం స్పందించి వెంటనే విద్యార్థులకు సంబంధించిన పరిస్థితిని తెలుసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఆదేశించడం తెలుస్తుంది. మొత్తానికి అసలు ఏం జరిగింది, దీనిపైన పూర్తి సమాచారం కావాలని కూడా ప్రభుత్వం తరఫున అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి ఆదేశించినట్లు తెలుస్తుంది. కిరణ్ రైట్ రాము, థ్యాంక్ యూ.